కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విల సదృగ్జాల సంభూత నానా కంజాత భవండ కుంభకు మహా నందంగనాడింభకున్ మహా నందంగనాడింభకున్ వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. కులశేఖర ఆళ్వార్ గారు ముకుందమాల స్తోత్రంలో అనేక సివిఆర్ ఓం స్పిరిచువల్ ఛానల్ ప్రేక్షకులకు కార్యక్రమంలోకి పునఃస్వాగతం. కులశేఖర ఆళ్వార్ గారు ఈ ముకుందమాల స్తోత్రంలో ప్రజలందరికీ కూడా భగవద్భక్తి కలిగి ఉండాలని, నిత్యము కూడా భగవన్నామ స్మరణ మనల్ని అనుక్షణము కూడా రక్షిస్తూ ఉంటుందని, ఎన్నో పాపకార్యాల నుంచి కూడా నివృత్తి చేస్తుంది అని, గర్భమాసాది దోషాలన్నీ కూడా తొలగిస్తుంటుందని, మళ్ళీ తిరిగి జన్మించాల్సినటువంటి అవసరం లేకుండా కూడా చేస్తుందని ఆ నారాయణ స్మరణ ప్రభావాన్ని వారు అనంతంగా చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. అనేక భావాలతో ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క భావాన్ని వ్యక్తపరుచుకుంటూ వస్తూ ఉన్నారు. ఇది తాను చేయటమే కాకుండా తన రాజ్యంలో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా ఈ విషయం చక్కగా అర్థం కావాలి అని చెప్పి అందరినీ కూడా ఉద్దేశించి వారు చెప్తూ ఉన్నారన్నమాట. ఇప్పుడు 27వ శ్లోకంలో ఏం చెప్తున్నారో చూడండి. మజ్జన్మనః ఫలమిదం మధుకైటభారే మత్ప్రార్థనీయ మదనుగ్రహ ఇదేశ ఏవ. మజ్జన్మనః ఫలమిదం మధుకైటభారే మత్ప్రార్థనీయ మదనుగ్రహ ఏష ఏవ. పద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇతి మాం స్మరలోకనాథ స్మరలోకనాథ. పద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య ఇతి మాం స్మరలోకనాథ. ఇందులో మధుకైటభారి లోకనాథ అని చెప్పి మంచి సంబోధనలు వేస్తూ ఉన్నారండి. మధుకైటభారి అని పరమాత్మకి పేరు. మధుకైటభులని సంహరించినటువంటి వాడు అని అర్థం. వాళ్ళిద్దరూ కూడా రాక్షసులు. రాక్షసులు అంటే ఏంటి? కూడనటువంటి పనులు చేసేవాళ్ళు, అపకారం చేసేటువంటి వాళ్ళు, లోకంలో సుఖం శాంతి లేకుండా చేసేటువంటి వాళ్ళు. ఇటువంటి వాళ్ళంతా కూడా రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళుగానే మనం చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఇంకొక భావంతో ఎలా చెప్పాలి అంటే, మధుకైటభులు అంటే, మధువు అంటే ఏంటి? తేనె, తీయగా ఉండేది. తీయగా ఉండేటువంటి తేనె చుక్క ఒక చోట పడంగానే దాని చుట్టూరా ఎన్నో చీమలు ఇట్లాంటివన్నీ కూడా వచ్చి చేరతాయి. ఎక్కడి నుంచి వస్తాయో అప్పటిదాకా ఉండవు. వెంటనే ఇవన్నీ కూడా వచ్చి ఆ తేనెను ఆస్వాదించడం మొదలు పెడతాయి. ఇక్కడ మన జన్మ కూడా ఎలా ఉంటుంది అంటే, ఈ చూస్తూ ఉండేటువంటి అనుభవించేటువంటి విషయాలన్నీ కూడా మధువులాగా అనిపిస్తాయి. వాటిని పట్టుకొని ఎన్నో బంధాలు ఏర్పడుతూ ఉంటాయి. వీటిని అన్నింటినీ కూడా సంహరించేటువంటి వాడా, తీసేసేటువంటి వాడా. ఈ బంధాలతోనే కదా మనిషి అవస్థలు పడుతూ ఉండేది, దుఃఖాలు అనుభవిస్తూ ఉండేది. అందుకని ఇక్కడ మధుకైటభారి అని చెప్పి ఒక మంచి సాభిప్రాయ విశేషణం వాడారు. మజ్జన్మ ఫలమిదం, మజ్జన్మనః ఫలమిదం అని చెప్పని అంటున్నారు. నా జన్మకి ఫలం అనేటువంటిది ఇది కదా,
ఏమిటి? మత్ ప్రార్థనీయ మదనుగ్రహ ఏష ఏవ. నీవు నా మీద చూపించాల్సినటువంటి అనుగ్రహం ఇదే. ఏమిటి ఫలము, ఏమిటి అనుగ్రహము అంటే త్వద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇతి మాం. నీ దాస 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 దాసానుదాసుల్లో ఒకటిగా, ఏడవ వాడిగా, కట్టకడపటి వాడిగా అయినా సరే నన్ను అనుగ్రహించు. నీవు అనుగ్రహించినటువంటి వాళ్ళు, నీకు దాసులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు చరిత్రలో. వాళ్ళందరిలో వాళ్ళకి చాలా ఉత్తమ స్థానాన్ని కల్పించావు, ఉత్తమ స్థితిగతులు ఇచ్చావు, అనుగ్రహించావు. వీళ్ళలో రాక్షసులు ఉన్నారు, వానరులు ఉన్నారు, మానవులు ఉన్నారు, ఎంతోమంది దేవతాగుణం ఉన్నారు. వీళ్ళందరూ కూడా నీకు సేవకులుగానే ఉన్నారు. బ్రహ్మాది దేవతలంతా కూడా నీకు పరిచారకులుగానే ఉన్నారు. వాళ్ళందరూ కూడా నిత్యము నీ అనుజ్ఞ తీసుకుని నీ సేవ చేస్తూ సిద్ధంగా ఉంటారు వాళ్ళ వాళ్ళ కార్య సాధన కోసం. కాబట్టి అట్లాంటి వాళ్ళతో నేను సమానం ఎట్లాగూ కాలేను. వాళ్ళందరిలోకి కూడా కట్టకడపటి వాడుగా, చిట్ట చివరి వాడుగానైనా సరే నన్ను అనుగ్రహించవలసింది. ఇంకా నాకేం కావాలి అంతకంటే అని చెప్పి అంటూ ఉన్నారన్నమాట. నీ దాసానుదాసుల్లో ఇది దాసభావం. అంటే భగవంతుడి ముందు ఎప్పుడూ కూడా మన యొక్క అహంకార భావాన్ని చెప్పకూడదండి. మనలో ఎంత గొప్పవాడైనా, ఎంత తక్కువవాడైనా వాడికి తగినటువంటి ఇది నేను, ఇది నాది, ఇది నా వల్లనే జరుగుతూ ఉన్నది అనేటువంటి ఒక భావం ఉంటుంది. దీన్నే అహంకారము అంటాం. ఈ అహంకారం అనేటువంటిది పోవాలి. అందులో ముఖ్యంగా భగవంతుడి ముందు మనం ఎప్పుడూ కూడా అహంకార భావంతో ప్రవర్తించకూడదు. ఎందుకంటే ఈ శరీరాన్ని ఇచ్చింది, ఈ మాట ఇచ్చింది, కళ్ళు ఇచ్చింది, ఇంద్రియాలన్నీ కూడా సరిగ్గా పనిచేసేటట్లు ఇచ్చింది. ఇవన్నీ కూడా భగవంతుడు ఇచ్చిందే కదా శరీరం అనేటువంటిది. కాబట్టి ఈ శరీరంతో ఏ కార్యాలు చేయాలి, ఏ కార్యాలు చేయకూడదు అనేటువంటి ఒక విచక్షణ జ్ఞానాన్ని కూడా మనం కలిగి ఉండాలి. అందుకని ఇవన్నీ కూడా నీ వల్లనే అర్థమవుతూ ఉన్నాయి, తెలుసుకుంటూ ఉన్నాము. మేము ఈ కార్యాన్ని నడపగలుగుతూ ఉన్నాము, చేయగలుగుతూ ఉన్నామని ఒక వినమ్ర భావంతోనే ఉండాలి. కానీ నేనుగాగా చేస్తూ ఉన్నాను, నేను గుడి కట్టించబట్టి కదా నీవు ఇక్కడ ఉంటూ ఉన్నావు, నేను నీకు ఆభరణాలు చేయించబట్టి కదా నీ విగ్రహం నిండా నీ సొమ్ములు అనేటువంటివి కనపడుతూ ఉన్నాయి. భక్తులంతా కూడా చూసి ఆనందపడుతూ ఉన్నారు, ఇదిగో స్వామివారి సొమ్ములు, ఆభరణాలు అని చెప్పి. ఇట్లాంటి భావాలన్నీ కూడా ఏ మాత్రమూ ఉండకూడదు. అనంతమైనటువంటి శక్తి స్వరూపుడు, అనంతమైన తేజో స్వరూపుడు, ఓజస్వరూపుడు, కాంతి స్వరూపుడు, కాలస్వరూపుడైనటువంటి పరమాత్మ ముందు మనం ఎంత, మన స్థితి ఎంత, మన జీవన ప్రమాణం ఎంత, మన తెలివితేటలు ఎంత, మన బుద్ధి ఎంత, మన ఆలోచన ఎంత, ఈ విధమైనటువంటి భావం వస్తే ఎప్పుడు కూడా నేను గొప్ప అనేటువంటి భావం అసలు భగవంతుడి ముందు ఉండకూడదండి. ఒట్టెప్పుడు ఏదో ఎవరి ముందైనా సరే మనం కొద్దిగా మన అహంభావం దెబ్బతిన్నప్పుడు ప్రదర్శించవచ్చు. కానీ భగవంతుడి ముందు మాత్రం చాలా చాలా వినయంగా ఉండాలి. ఎందుకని అంటే కాలస్వరూపుడైనటువంటి వాడు పరమాత్మ. ఆయన గనక అనుకున్నట్లయితే ఒక క్షణంలో ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా నాశనం చేయగలడు. ఇప్పుడు అనుకుంటూ ఉన్నారే ఏవేవో అణుబాంబులు, న్యూక్లియర్ బాంబులు, ఆ వెపన్స్, ఈ వెపన్స్ అని. వీటికన్నా కూడా చాలా చాలా శక్తివంతమైనటువంటి ఆయుధాలన్నీ కూడా ఆయన దగ్గర ఉన్నాయి. కాకపోతే ఆయన కరుణాంతరంగుడు కాబట్టి ఈ సృష్టి ఎంతకాలం నడవాలో, ఎవరు ఎన్ని పాపాలు చేసినా, ఎవరెన్ని దోషాలు చేసినా కూడా క్షమించుకుంటూ వస్తూ ఉన్నాడు. ఎందుకంటే క్షమాగుణం ఆయన సహజమైనటువంటి లక్షణం కాబట్టి. కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః రతేపి త్వం న భవిష్యంతి సర్వే ఏమస్థితాః ప్రత్యనీకేషు యోధాః. అర్జునుడితో చెప్తాడు భగవద్గీతలో. ఎవరనుకుంటున్నావు నన్ను? కాలోస్మి, నేను కాలస్వరూపుణ్ణి. ఈ సర్వ లోకాలన్నింటినీ కూడా క్షణకాలంలో సృష్టించగలను, మళ్ళీ క్షణకాలంలో భస్మీభూతం చేయగలను, వాటిని ప్రవృద్ధం చేయగలను, స్థితికారకత్వాన్ని కూడా నేను చేస్తాను అని చెప్పి భగవానుడు చెప్పాడండి కృష్ణుడు. అంతకుముందు పూర్వం రామావతారంలో కూడా రాముడు కూడా ఇదే మాట అన్నాడు. ఒక సామాన్య మానవుడిగా నన్ను భావించవద్దు. ఆయన కనపడతాడు అక్కడ రామావతారంలో, ఒక మామూలు మనిషిగానే కనపడతాడు. మనలాగానే ఏడుస్తూ ఉంటాడు, దుఃఖపడుతూ ఉంటాడు. కాలి నడకన పాపం దేశం అంతా కూడా తిరిగాడు, ఆసేతు సీతాచలం అంతా కూడా తిరిగాడు, సీత జాడ కోసం వెతుక్కుంటూ. ఇంత చేయాలండి, అయోధ్యలో కూర్చొని ఒక బాణం వేస్తే పోలేదా అని చెప్పి తక్కించుకుంటూ ఉంటాం తెలివి తక్కువగా. కానీ అందరూ కూడా రావణాసురుడితో సహా రాముడు మామూలు మానవుడు అని చెప్పి అనుకొని తిరస్కార భావంతో ఉన్నారు. కానీ అరణ్యకాండలో ఒక చోట చెప్తాడండి,
సీతాపహరణం జరిగింది. ఎంతసేపు వెతికినా కూడా సీతమ్మ జాడ కనపడలేదు. రామచంద్రుడికి నిజంగా కోపం వస్తుంది అప్పుడు. కోపం వచ్చి ఏమంటాడో చూడండి. యథా జరా యథా మృత్యు యథా కాలో యథా విధి తదాహం క్రోధ సంయుక్తో ననివార్యోస్మి సర్వదా. ప్రతి వాడికి కూడా యథా జరా యథా మృత్యు, జర అంటే వృద్ధాప్యం, వృద్ధాప్యము మరణము కాలము ఏ విధంగా అయితే జరగాల్సి ఉంటుందో ఆ విధంగానే నేను కోపించాను అంటే తదాహం క్రోధ సంయుక్తో, నాకు గనక నిజంగా క్రోధం వచ్చినట్లయితే ననివార్యోస్మి సర్వదా, నన్ను నివారించగలిగినటువంటి వాడు ఎవడూ లేడు లక్ష్మణ అని చెప్పి అంటాడనమాట. సదేవ గంధర్వ మనుష్య పన్నగం జగత్ సశైలం పరివర్తయామ్యహం. ఈ సమస్త దేవతలు, బ్రహ్మాది దేవతలందరితో కూడినటువంటి సృష్టి, ఈ సర్వ ప్రాణులతో కూడుకున్నటువంటి ఈ సృష్టి మొత్తాన్ని కూడా మనుష్యులతో, చరాచర గణాలతో, పన్నగాలతో, ఎన్నో భయంకరమైనటువంటి క్రూర మృగాలతో, నదులతో, అరణ్యాలతో, పర్వతాలతో, సముద్రాలతో కూడి ఉండేటువంటి ఈ జగత్తు మొత్తాన్ని కూడా జగత్ సశైలం పరివర్తయామ్యహం, ఈ మొత్తాన్ని కూడా తలకిందులు చేసేటువంటి శక్తి నాకు ఉన్నది, క్షణకాలం చాలు అని చెప్పి రాముడు చెప్తాడు. ఇదండి రాముడి యొక్క తీవ్రమైనటువంటి క్రోధం అంటే. కాబట్టి రాముడు చాలా చాలా మంచి చిరునవ్వుతో ఉండేటువంటి వాడు, ధర్మస్వరూపుడు. కానీ భగవంతుడికి కోపం తెప్పించేటువంటి పనులు మాత్రం మనం ఎప్పుడు కూడా చేయకూడదు. ఆయన ముందు శిరస్సు వంచి నిలబడాలి. దీన్ని బట్టి అర్థం చేసుకుంటే మన బ్రతుకు ఎంత, మన జీవిత ప్రమాణం ఎంత, దీనిలో ఎంతకాలం మనం భగవంతుని గురించి ఆలోచిస్తూ ఉన్నాము అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. ఎంత అల్ప ప్రాణులము, మన శక్తి ఎంత అని చెప్పి ఆలోచించుకోవాలన్నమాట. ఉదాహరణకి పరమభక్తాగ్రగణ్యుడు, దాసానుదాసుల్లో శ్రేష్ఠుడైనటువంటి వాడు హనుమ చాలా గొప్పవాడు కదా, చాలా పరాక్రమశాలి, ధీశాలి, ప్రాణదాత. సముద్రాన్నే ఒక ఉదురుతో లంఘించినటువంటి వాడు. ఎక్కడ లంక ఉన్నది, ఎక్కడ సంజీవని పర్వతం హిమాలయాల్లో ఉంటే దాన్ని తీసుకుని వచ్చాడు. ఒక క్షణకాలంలో వీటినన్నింటినీ కూడా మోసుకు రాగలిగినటువంటి వాడు. సంజీవని పర్వతాలే పెకలించి యుద్ధం చేయగలిగినటువంటి నేర్పరి. వేల మంది రాక్షసులను తాను ఒక్కడే సంహరించి చిట్ట చివరికి లంకకి నిప్పు పెట్టి వచ్చినటువంటి వాడు కూడా హనుమంతుడు. అటువంటి హనుమత్ స్వామి వీర విజృంభణ చేయగలిగినటువంటి వాడు. రావణాసురుడిని కూడా నేను ఒక్కడినే చాలు సంహరించటానికి అని చెప్పినటువంటి హనుమ కూడా రాముడి దగ్గరికి వచ్చేసరికి ఏమంటాడో చూడండి. దాసోహం కౌసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణ అని చెప్తాడు. నేను రామచంద్రుడికి దాసుణ్ణి అని చెప్తాడు. రాముడు ఎట్లాంటి వాడు? అక్లిష్టకర్మణ, ఎంత పెద్ద కార్యమైనా సరే చాలా తేలిగ్గా చేసేస్తాడట. ఆయన ఎంత మాత్రమో శ్రమపడాడు, సృష్టి చేయడానికి శ్రమపడాడు, కష్టపడి సెట్ చేయడు సృష్టిని అంతా కూడా. చాలా అలవోకగా చేస్తాడు. అలాగే దాన్ని మళ్ళీ తిరిగి లయం చేసుకోవటం కూడా అంత తేలిగ్గానే చేసేస్తాడు. ఏదో కష్టపడి సంవత్సరాల కొద్దీ బాంబులు తయారు చేసి, అణుబాంబులు తయారు చేసి నేను వేస్తాను అని చెప్పి బెదిరింపులు, ఇట్లాంటివి ఏమీ పనికిరావు భగవంతుడి ముందు. ఆయన గనక అనుకున్నట్లయితే క్షణకాలంలో భస్మీభూతం చేసేస్తాడు. ఇవన్నీ కూడా మనకి ఉదాహరణలుగానే కనపడుతూ ఉంటాయి. అంత హనుమ దాసోహం కౌసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణ, ఎంత వినయంగా ఉన్నాడో చూడండి. ఎవరివయ్యా నీవు అని చెప్పానంటే నేను రాముడికి దాసుణ్ణి అని మాత్రమే చెప్పుకున్నాడు తప్ప వాళ్ళ ఇద్దరి ముందు, సీతారాముల ముందు శిరస్సు వంచి మాత్రమే ఆయన నమస్కరిస్తూ మాత్రమే మాట్లాడతాడు. ఒక్క మాట ఎక్కువ కూడా మాట్లాడు. అందులోనూ రాముడు మాట్లాడమంటేనే హనుమంతుడు మాట్లాడతాడు, లేకపోతే హనుమత్ స్వామి ఒక్క మాట కూడా మాట్లాడు. రావణాసురుడి భవనంలో ప్రవేశించి ఎంతగా బెదిరిపోయాడో రావణాసురుడు అసలు హనుమస్వామి మాటలకి. అటువంటి రావణాసురుణ్ణి వణికించగలిగినటువంటి హనుమ సీతమ్మ దగ్గరికి వచ్చి చాలా వినయంగా మాట్లాడతాడు. సీతమ్మ ఒక సందేహం అడుగుతుంది. నిజమే హనుమ, నువ్వు చాలా గొప్పవాడివే, నిజమేను. అయితే ఈ సముద్రం ఇంత పెద్దది కదా, నువ్వు కాబట్టి దాటుకొని వచ్చావు. ఎంతమంది దాటగలరంటావు? ఇంత పెద్ద సముద్రాన్ని, శతయోజన విస్తీర్ణమైనటువంటి ఈ సముద్రాన్ని ఎంతమంది దాటి ఇక్కడకు రాగలరు అని చెప్పంటే హనుమ ఎంత గొప్పగా సమాధానం చెప్తాడో చూడండి. అసలు ఇవన్నీ కూడా నేర్చుకోవాలి మనం.
ఒక సంభాషణ శైలి, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటువంటివి, పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేటువంటిది ఎలా ఉండాలో చూడండి. సీతమ్మకి తెలీదా? సీతమ్మ అడుగుతుంది. అడిగితే నేను కాబట్టి వచ్చానండి సముద్రం దాటి, ఇంకెవరు రాలేరు అని చెప్పి అన్నాడా? అనలేదు. అమ్మా మత్త ప్రత్యవర కస్తి నాస్తి సుగ్రీవ సన్నిధవు. నాకంటే అందరూ పెద్దవాళ్ళేనమ్మా సుగ్రీవుడి సైన్యంలో. నేనే అందరికన్నా కూడా చాలా అల్పుణ్ణి. కోట్లాది మందిగా బలిష్ఠులైనటువంటి వానర వీరులు ఎంతోమంది ఉన్నారు. ఎంత పెద్ద శరీరం కలిగినటువంటి వాళ్ళు అంటే పర్వతాలను సహితం చేత్తో అట్లా స్పృశించి వెళ్ళిపోగలిగినటువంటి మహాశరీరం కలిగినటువంటి వాళ్ళు వానర వీరులు చాలామంది ఉన్నారమ్మా. నేను ఏ పని ఇంట్లో చెప్పినా కూడా చిన్నవాడిని పంపిస్తారు. ఒరే పరిగెత్తుకుంటూ వెళ్ళి తొందరగా తీసుకురారా, నువ్వైతే తొందరగా వెళ్ళగలవు అని చెప్పి. అలాగా అంతంతమంది మహాయోధులైనటువంటి మహావీరులు ఎంతోమంది ఉంటే సుగ్రీవ సేనలో అందరికంటే చిన్నవాడినమ్మా నేను. కాబట్టి ఈ చిన్న కార్యం చేసుకురమ్మని నన్ను పంపారు. నాకంటే మించినటువంటి యోధాగ్రేసరులు ఎంతోమంది ఉన్నారు తల్లి అని చెప్పి ఎంతో వినయ విధేయతలు ప్రకటించాడనమాట హనుమ. ఇటువంటి లక్షణాలన్నీ కూడా మనం పట్టుకోవాలి హనుమను చూసి కూడా. ఎందుకు హనుమ ఇంత గొప్పవాడైనాడు అంటే మత్త ప్రత్యవర కశ్చిత్ నాస్తి సుగ్రీవ సన్నిధౌ అని. అందరూ కూడా నాకంటే పెద్దవాళ్ళే. అదీకాక ఎంత దాసభావాన్ని ప్రకటించుకున్నాడు, ఎంత భక్తిభావాన్ని ప్రకటించాడు అంటే తన తోకకి నిప్పు పెడితే రావణాసురుడి సైన్యం, అక్కడ ఉండేటువంటి రాక్షసులు, తన శరీరంలో ఒక భాగం మండిపోతూ ఉన్నది కదా, కాలిపోతూ ఉంటే ఎవరైనా ఎంతగా బాధపడతారు. ఆ బాధని భరించాడు. భరిస్తూ ఏమనుకుంటాడంటే తన మనసులో రాముడు పడేటువంటి దుఃఖాగ్ని ముందు, సీతమ్మ అనుభవిస్తూ ఉండేటువంటి శోకాగ్ని ముందు నా ఈ శరీరం మండిపోతూ ఉంటే ఈ వేడి పెద్ద గొప్ప, ఇది నాకేమీ అంత లెక్కలోకి కాదు అని చెప్పి రాముడి ముందు ఆ తత్వాన్ని, తన వినయాన్ని అంతగా ప్రదర్శిస్తాడనమాట హనుమ. కాబట్టి ఇటువంటి దాసులు నీకు కోటాను కోట్లుగా ఉన్నారు స్వామి. అటువంటి దాసులలో నన్ను చిట్ట చివరి వాడిగా అయినా సరే అనుగ్రహించు. నాలో ఎంత మాత్రము కూడా అహంకార భావము అనేటువంటిది రాకూడదు అని చెప్పి ఈ శ్లోకంలో వీరు చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. ఒకసారి మళ్ళీ ఈ శ్లోకాన్ని చదువుకుందాం. మజ్జన్మనః ఫలమిదం మధుకైటభారే మత్ప్రార్థనీయ మదనుగ్రహ ఏష ఏవ తద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇతి మాం స్మరలోకనాథ 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 అని ఈ శ్లోకంలో చెప్తూ తర్వాత 28వ శ్లోకంలో ఏం చెప్తున్నారో చూడండి. నాథేనః పురుషోత్తమే త్రిజగతామేకాధిపే చేతసా సేవ్యే స్వస్య పదస్య దాతరి సురే నారాయణే తిష్టతి యం కంచిత్ పురుషాధమం కతిపయగ్రామేశమల్పార్ధదం సేవాయై మృగయామహే నరమహో మూఢామరాకామయం. చేతసాం ఏకాధిపే, మనస్సుతో సేవింపదగినటువంటి పురుషోత్తముడు ఒక్కడే. నాధేనః పురుషోత్తమే త్రిజగతాం ఏకాధిపే చేతసా. 3 లోకాలకి అధిపతి అయినటువంటి నాథుడు ఒక్కడే. అటువంటి వాణ్ణి మనసుతో మనం స్మరించాలి. అడిగితే ఆయన ఎటువంటి వాడు? సేవ్యే స్వస్య పదస్య దాతరి, తన పదాన్ని కూడా అంటే తన స్థానాన్ని కూడా ఇచ్చేటువంటి వాడు, తనతో సమానంగా భావించేటువంటి పరాత్పరత్వం కలిగినటువంటి వాడు అన్నమాట. అంతటి దయాళుత్వం కలిగినటువంటి వాడు, అంత భక్తవాత్సల్యం కలిగినటువంటి వాడు పరమాత్మ. ఎవరైనా
మన దగ్గర ఉండేటువంటిది కొంచెం ఏమంటే అటు ఇటు ఆలోచిస్తూ ఉంటారు, ఏదైనా ఒక డబ్బులు కానీ ఏదైనా సరే. కానీ పరమాత్మ ఆ విధంగా భావించడు. నిజంగా తన భక్తుడు గనక అయినట్లయితే వాడికి ఎంతగా తాను దిగి వచ్చి ఆ సౌలభ్యాన్ని చూపిస్తాడో, ఆ వాత్సల్యాన్ని చూపిస్తాడో, తాను తండ్రి స్థానంలో ఉండి బిడ్డలు ఏది అడిగినా కూడా తండ్రి ఏ విధంగా ఇస్తూ ఉంటాడో ప్రేమతో, అదే విధంగా తన భక్తులందరినీ కూడా అనుగ్రహించేటువంటి తత్వం పరమాత్మది అని ఈ శ్లోకంలో మీరు చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. ఈ శ్లోకం యొక్క వివరణ మళ్ళీ తర్వాయి భాగంలో వివరంగా తెలుసుకుందాము. ఒకసారి మళ్ళీ ఈ శ్లోకాన్ని మనం మననం చేసుకుందాం. నాధేనః పురుషోత్తమే త్రిజగతాం ఏకాధిపే చేతసా సేవ్యే స్వస్య పదస్య దాతరి సురే నారాయణే తిష్టతి. యం కంచిత్ పురుషాధమం కతిపయగ్రామేశమల్పార్ధదం సేవాయై మృగయామహే నరమహో మూఢా వరాకామయం నరమహో మూఢా వరాకామయం. సంపూర్ణమైనటువంటి వివరణ తర్వాయి భాగంలో తెలుసుకుందాము పరమాత్మ అనుగ్రహంతో. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి సిబిఆర్ స్పిరిచువల్ హోమ్ యాజమాన్యం వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను.